హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే మీఠా కానా. ఈ మీఠా కానాని ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో నేను ఇక్కడ ఒక కప్ రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యంని వాటర్ వేసేసి బాగా వాష్ చేయండి. ఒక 2 నుంచి 3 సార్లు వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ రైస్కి నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ప్రిపేర్ చేసి ఈ మీఠా కానాకి రైస్ అనేది మరి మెత్తగా కాకుండా కొద్దిగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేయండి. ఈ విధంగా కలుపుకున్న రైస్లోకి నేను ఇక్కడ ఒక కప్ రైస్కి 2 కప్స్ బెల్లం తీసుకుంటున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే 2.5 కప్స్ వరకు వేసుకోవచ్చు. నార్మల్గా అయితే 1 కప్ రైస్కి 2 కప్స్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ మిల్క్లోకి ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి టోటల్గా 1 కప్ వరకు ఉంటుంది. ఇది కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనకు ఖర్జూరా ఉంటుంది కదా, ఖర్జూరా కూడా ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి వేయండి. అలాగే ఎండు ద్రాక్ష కూడా కొన్ని వేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మనం ఈ ఉడికించుకున్న అన్నంలో బెల్లం వేసిన తర్వాత దగ్గర కనిపిస్తే ఇంకొక కప్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టొద్దండి, అడుగంటేస్తుంది. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బెల్లం అంతా పర్ఫెక్ట్గా కరిగిపోయి అన్నంలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇది ఒక సైడ్కి పెట్టేసి స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేయండి. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 టీ స్పూన్స్ నెయ్యి వేయండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా పొడుగా కట్ చేసి వేయండి. ఈ మీఠా కానాలోకి ఇలా కొబ్బరి ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాదం పప్పును కూడా ఇలా పొడుగా కట్ చేసి వేయండి. ఈ ఎండు కొబ్బరి ఇంకా బాదం కూడా బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి జీడిపప్పు కూడా వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసేయండి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫ్రై చేసుకునే నట్స్ అన్నీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని మీఠా కానాలో వేసేయండి. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. ఒక బౌల్లోకి సర్వ్ చేస్తే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే మీఠా కానా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.